జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. చెప్పేటోడికి వినేటోడు లోకు అన్నట్లు ఉంది మన ప్రజా ప్రతినిధుల మాటల మంత్రాంగం. ఏడాదిన్నర క్రితం సమస్యను పరిష్కరించాల్సిన పట్టు ఉన్న నేతలు తమకేం పట్టనట్లుగా వ్యవహరించి వాహనదారులు కోట్ల రూపాయలు నష్టపోయేలా చేశారు. తీరా విస్తరణ పనుల్లో యాదృచ్ఛికంగా చేపట్టాల్సిన పనులు తమ వల్లనే, తమ కృషి వల్లనే అంటూ మాటలు వలకబోసి వాహనదారుల చెవిలో పూలు పెడుతున్నారు. ఖమ్మం నుండి సూర్యాపేట జాతీయ రహదారి పూర్తి అయి ఏడాదిన్నర అయింది. ఏదైనా రెండు జాతీయ రహదారులు కలిసే చోట ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గ్రేడ్ సెపరేటర్ నిర్మించాలి. వాడుక భాషలో ఫ్లైఓవర్ అన్నమాట. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అయిన జిఎంఆర్ గ్రేడ్ సెపరేటర్ నిర్మించాలి. కానీ ఆ సంస్థ ఉదాసీనత, పాలకుల పట్టింపు లేనితనం వల్ల 3 కిలోమీటర్లు సూర్యాపేట వైపు వెళ్లి తిరిగి హైదరాబాద్ రూట్ కు యూటర్న్ తీసుకోవాలి. దానివల్ల ప్రతి వాహనానికి 50 నుండి 200 రూపాయల అదనపు భారం మోస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే టోల్ ఫీజు వసూలు చేయాలి. కానీ ఇవేమీ పట్టించుకొని నిర్మాణ సంస్థలు మేము తోపులం అంటూ ప్రకటనలు ఇచ్చే ప్రజా ప్రతినిధులు ఏడాదిన్నర నుండి వాహనదారుల జేబులకు చిల్లులు పడితే మాత్రం కనీస స్పందన లేకపోవడం వారి చిత్తశుద్ధికే నిదర్శనం. జాతీయ రహదారుల నిర్మాణ పనులపై నాయకుల గొప్పతనం, పనితనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల చెవిలో పూలు పెట్టించే ప్రయత్నిస్తుంటారు. నిజంగా అది కొన్ని సందర్భాల్లో నమ్మచ్చు, కొన్ని సందర్భాల్లో నమ్మకపోవచ్చు కూడా. చెప్పేటోడికి వినేటోడు లోపు అన్న సందంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఇద్దరు నేతల వ్యవహార శైలి కొంత చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి అయిపోయి అటు ఇటుగా ఏడాదిన్నర నుంచి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వృద్ధిరాజ్ రవిచంద్ర ఇద్దరు కూడా 24 గంటల ముందు ఒక ప్రకటన విడుదల చేశారు వేరువేరుగా. నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రికి తాము పలుమార్లు విన్నపాలు చేసిన నేపథ్యంలో ఒక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. త్వరలో ఆ పనులు ప్రారంభమవుతాయి. ఆ పనులు ప్రారంభం కాకపోవడం వలన అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతోపాటుగా వాహనదారులు వ్యయ ప్రయాసాలు కోరుతుండ్రు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే ఏకైక మార్గం ఆ నిధుల మంజూరు కాబట్టి ఆ నిధుల మంజూరు కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఇది మా కృషి అంటే మా కృషి అంటూ ఎవరికి వాళ్ళు అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు రాజ్యసభ సభ్యులు వృద్ధిరాజ్ రవిచంద్ర ఇద్దరు కూడా వేరువేరు ప్రకటనలు ఇచ్చి మొత్తానికి వాహనదారుల చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి విస్తరణ పనులు గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విస్తరణ పనులు కొనసాగాయి. వంకర టింకర్ల ఒక పాము ఎలా వంకర తిరిగిపోతుందో ఆ తరహాలో ఖమ్మం నుంచి సూర్యాపేట రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్ని మెలుగులు ఉన్న జాతీయ రహదారి ఎక్కడా లేదు, అది ఖమ్మం జిల్లాకు ఒక్కడికి సొంతం అని చెప్పి చాలామంది వాహనదారులు సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి, దాంతోపాటుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కలుస్తున్న 2 ప్రాంతాల మధ్య ఒక నిర్మాణం పూర్తి చేయాలి. వాస్తవంగా సాంకేతిక పరమైన పదం గ్రేడ్ సెపరేటర్. అంటే ఒక రహదారి పై నుంచి ఇంకో రహదారి నిర్మాణం కొనసాగిస్తూ అనుసంధానించేదాన్ని టెక్నికల్గా గ్రేడ్ సెపరేటర్ అంటారు. మన ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఇతరత్ర కొంత చర్చలలో ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ అని వాడుక భాషలో ఫ్లైఓవర్ అని చెప్తున్నారు. వాస్తవంగా ఈ గ్రేడ్ సెపరేటర్ అనేది ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన ఆ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత గతంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన జిఎంఆర్ సంస్థదే బాధ్యత. ఆ విషయంలో జిఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి జాతీయ రహదారుల విస్తరణ విభాగం ద్వారా ప్రతిపాదనలు పంపించి నిధులు మంజూరు చేయించి భూసేకరణ చేపట్టి ఈ రహదారికి జాతీయ రహదారి 2 జాతీయ రహదారులకు అనుసంధానం చేయాల్సిన బాధ్యత జిఎంఆర్ సంస్థది లేదా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా గత ఏడాదిన్నర నుంచి మీన వేషాలు లెక్కించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు తాజాగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనులు 6 లేన్ల పనులకు పచ్చజెండా ఊపగానే పొలోమంటూ
ఇది మా గొప్ప అంటూ ఇది మా గొప్ప అంటూ ఎవరికి వాళ్ళు బాకాలు చేస్తున్నారు. వాస్తవంగా నిజమైన ప్రజాప్రతినిధులు, నిజంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళు, ప్రజలకు నష్టం జరగకుండా చూడాలనే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే ఏడాది క్రితమే ఆ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జాతీయ రహదారుల శాఖది, చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ ఇవన్నీ గాలి వదిలేసి మేమేదో అవి పట్టుకొచ్చాం, ఇవి పట్టుకొచ్చాం, ఈ నీళ్ళు తీసుకొచ్చాం, ఆ నీళ్ళు తీసుకొచ్చాం అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రజల మన్నాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఏదైతే మహబూబాబాద్ హైదరాబాద్ నగరికల్ అనుసంధానమైన జాతీయ రహదారిలో రహదారి దగ్గర నిర్మించిన గ్రేడ్ సెపరేటర్ తరహాలోనే ఇదే సూర్యాపేట ఖమ్మం మధ్యలో ఉన్న హైవే కూడా గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం పూర్తి చేయాలి. ఈ నిర్మాణం లేకపోవడం వల్ల కరెక్ట్గా హైదరాబాద్ హైవే ఎక్కే సమయానికి మరో 3 నుంచి 4 కిలోమీటర్లు ముందు సూర్యాపేట వైపు వెళ్ళి తిరిగి యూటర్న్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు, అంటే యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి ముందుకు రావడం వల్ల 8 కిలోమీటర్లు, అంటే ఒక రమారమి ఒక లారీ అయితే 2 లీటర్ల డీజిల్, లోడ్తో వెళ్ళే లారీకి 2 లీటర్ల డీజిల్ అంటే 200 రూపాయలు నష్టం. ఇదే కారు మామూలు చిన్న మధ్యతర కార్లు అయితే లేదా 8-10 కిలోమీటర్లు లీటర్కి ఇచ్చేది కార్ అయితే 100 రూపాయలు. అంటే ఒక్కొక్క వాహనం ఖమ్మం నుంచి హైదరాబాద్ పోతుంటే వాహనదారికి అదనంగా అయ్యే భారం 100 రూపాయలు. రోజు కొన్ని వందల వాహనాలు ఈ రకంగా వెళ్తున్నా కూడా ఈ విషయాన్ని పట్టించుకుని ప్రజాప్రతినిధులు పూర్వమంటూ మా వాళ్ళంటూ ఒక్కొక్కరు సంకలు గుద్దుకుంటూ ప్రకటన జారీ చేశారు. నిజంగా ఏడాదిన్నర నుంచి వాహనదారులు నష్టపోయింది కోట్ల రూపాయల డబ్బులు. వాస్తవంగా ఆ నిర్మాణం పూర్తి కాకుండా టోల్ ప్లాజా దగ్గర టోల్ ఫీజు వసూలు చేయకుండా నిర్వహించాల్సిన బాధ్యత కూడా సంబంధిత ప్రజాప్రతినిధులే. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఒకరేమో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు, మరొకరేమో రాజ్యసభ సభ్యులుగా గత 2.5 నుంచి కూడా కొనసాగుతున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇప్పుడు ఒక గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపగానే మేమే మా వల్లనే అంటూ హడావుడిగా ప్రకటన. నిజంగా వాహనదారులు నవ్వుకుంటున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ప్రతి వాహనానికి 100 నుంచి 200 రూపాయలు ఆ యూటర్న్ తీసుకోవడం వల్ల ముందుకు వెళ్ళి ఎదుగుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఈ నష్టం ఎవరు భరాయించాలి, ఎవరు భర్తీ చేయాలి, ఇవేమీ పట్టించుకోలేదు. 1.5 year అంటే దాదాపు 18 నెలల నుంచి టోల్ ప్లాజా దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు నిర్మాణమే పూర్తి కాలేదు, 2 జాతీయ రహదారుల అనుసంధానం జరగలేదు, మీరు ఎలా డబ్బులు వసూలు చేస్తారు అని అడిగే ప్రజాప్రతినిధి లేకపోవడం అనేది నిజంగా వాహనదారుల దురదృష్టమా, ప్రజల దురదృష్టం అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితే తప్ప డబ్బులంతా ఈజీ మనీ సిస్టంలలో ఎవరు లేరు. ఎవరైనా అలా ఉంటే పట్టించుకోకపోవచ్చు. కానీ సాక్షాత్తు కళ్ళ ముందు గ్రేడ్ సెపరేటర్ లేదు, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. యూటర్న్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడ ఏ ఊరు నుంచి ఏ వాహనం స్పీడ్గా వస్తుందో, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో ఒక భయం కొద్దీ యూటర్న్ తీసుకునే సమయం అది ఇబ్బందికరమైన పరిస్థితి. టోల్ ప్లాజా పేరుతో జేబులు చీపులు పడుతున్నాయి, ప్లస్ యూటర్న్ పేరుతో 8 కిలోమీటర్లు అలా డీజిల్ బొక్క, ఇవన్నీ నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకుని ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నామా అంటూ ముందుకు వచ్చారనేది ఇప్పుడు వాహనదారుల నుంచి కానీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. నిజంగా ప్రజలకు చెవిలో పువ్వు పెట్టడం ఇటువంటిది. గతంలో నేను వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు ఒక ఎమ్మెల్యే, చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సెక్రటరియట్లో ఒక జీవో రెడీ కాగానే ఇంప్లిమెంటేషన్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఓ జీవో సిద్ధం కాగానే ఇంకా ఆ పేషి నుంచి బయటకు రాకపోతే ఆ జీవో ఒకటికి వచ్చేసి పేపర్ ప్రకటిస్తుంది. ఇదిగో నా వల్లనే ఒక 70 కోట్ల రూపాయల ఒక హాస్టల్ నిర్మాణం మంజూరైంది, లేదా ఒక రోడ్డు నిర్మాణం మంజూరైంది అంటూ ఒక 10-15 రోజులకు ఒకసారి ఒక జీవో కాపీ పట్టుకొస్తుంది. నిజంగా ఎమ్మెల్యే పనితీరు ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఎమ్మెల్యే ఇంత కష్టపడుతుందా, ఎమ్మెల్యే ఇన్ని నీళ్ళు పట్టుకొస్తుందా అని మేము కూడా వార్తల మీద వార్తలు రాసుకుంటూ ఆహా ఓహంటూ బాకాలు సందర్భం. తీరా చూస్తే ఓన్లీ ప్రతిపాదనలు లేదా మంజూరుకి సిద్ధమవుతున్న రొటీన్ సిస్టమ్. వీళ్ళు ప్రత్యేకంగా తీసుకొచ్చిన నిధులు సమీకరణలు అంటూ ఏమీ లేవు ఇక్కడ. కేవలం ఏదైతే అభివృద్ధి పథం అనేది ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ నిధుల ప్రవాహం కొనసాగుతుంది, అభివృద్ధి పనులు కొనసాగుతాయి. కొన్ని ప్రియారిటీ అంటే కొన్ని మారుమూల ప్రాంతాలలో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి
ప్రజల డిమాండ్ కొన్ని ప్రతిపాదనలు అనేది కామన్ సిస్టమ్. కానీ అధికారులు మాత్రం ముందుగానే ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు, ఆ నిధుల సమీకరణ కోసం సంబంధిత శాఖలకు పంపిస్తారు. కానీ ఏదైతే జీవో సిద్ధం కాకముందే జస్ట్ అప్లోడ్కి పోయే ముందే వాళ్ళు జీవో కాపీ తెచ్చి షో చేయడం కూడా కొంత సీనియర్ ఎమ్మెల్యేలు గతంలో చేశారు. ఆ పచ్చ జెండా ఊపిన తరుణంలో సచ్చినట్టు గ్రేడ్ సెపరేటర్ ఏర్పాటు చేయాల్సిందే, ఏర్పాటు చేయకుండా నిర్మాణం సాధ్యం కాదు అంటే 6 లైన్ల విస్తరణతో పాటు గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. కానీ ఇది వీళ్ళేదో సాధించినట్టుగా, వీళ్ళేదో నిధులు సమీకరించడం, లేదా వీళ్ళేదో కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి గ్రేడ్ సెపరేటర్ తీసుకొచ్చాము, ఇక వాహనాల జేబులు చిల్లులు పడవన్నట్టుగా ప్రకటన చేయడం నిజంగా ఒక ఇబ్బందికరమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అంశాల మీద కొంత అవగాహన ఉన్న నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ మధ్యన జాతీయ రహదారి అనుసంధానం ఖమ్మం సూర్యాపేట దగ్గర నిర్మించాల్సిన గ్రేడ్ సెపరేటర్, ఇది టెక్నికల్ పదం, లేదా మనం చాలా సందర్భాలు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ అన్న ఇంకే పదం అనుకున్నా, ఇది ఏ ఒక్కళ్ళ వల్ల ఏ ఒక్కళ్ళ కృషి వల్ల రాలేదు, కేవలం రొటీనీ సిస్టంలోనే వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం 80% మంజూరు చేయాల్సిన బాధ్యత. ఆ బాధ్యతని వాళ్ళు తీర్చిన తర్వాత వీళ్ళు మేమేదో బరువులు మోసినాం, మా వల్లనే ఈ బరువు అంతా కేంద్ర ప్రభుత్వం ఎత్తుకున్నట్టుగా ఇలా ప్రకటన చేయడం సరైన పద్ధతి కాదు. నిజంగా 1.5 year బ్యాకే గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం కోసం మీరు నిజంగా పోరాడి ఉంటే, లేదా దానికోసం ఆందోళన చేస్తుంటే నిజంగా ప్రజలు నమ్మే పరిస్థితి. కానీ అవేమీ లేకుండా రొటీన్ సిస్టంలో ఒక మంజూరు పత్రం రాగానే మేము అంటే ముందుకు పోవడం ఉంది. నిజంగా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల చేతిలో పూలు పెట్టకుండా వాస్తవ అంశాన్ని ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉందని చెప్పి మరోసారి ఎల్ఎస్టీవీ తెలియజేస్తుంది.